హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఎస్ ఫ్రెండ్స్. మనం నెట్వర్కింగ్ ట్యూటోరియల్స్ అయితే చెప్పుకుంటున్నాం. ఇవాళ రోజు కాన్సెప్ట్ వచ్చేసరికి ఫైర్ వాల్స్ అండ్ హనీ పాట్స్ అనమాట. ఫైర్ వాల్స్ అనే టర్మ్ మీరు కొంచెం వినే ఉండొచ్చు, మ్యాక్సిమం సినిమాల్లో వినిపిస్తూ ఉంటుంది ఈ పదం అనేది. ఫైర్ వాల్ బ్రేక్ చేసి మన నెట్వర్క్లోకి వచ్చారు, మనల్ని హ్యాక్ చేశారు అని చెప్పి వింటుంటారు. మేజర్గా ఈ హనీ పాట్ అనే పదం అయితే మీరు వినుండరు. ఇవాళ రోజు వీడియోలో కాన్సెప్ట్లో మొత్తం ఈ ఫైర్ వాల్స్ అండ్ అలాగే హనీ పాట్స్ మొత్తం డిస్కస్ చేస్తాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, వీడియోస్ ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా మ్యాక్సిమం ఇంకో 4 అయిపోతే మనకి ట్యూటోరియల్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. మీరందరూ ఎండ్ వర్క్ చూస్తారనుకుంటున్నాను. మీకు ఏమైనా పీపీటీస్ కానీ కావాలంటే మన వెబ్సైట్లో అయితే ఉంటాయి అన్నమాట, వెళ్ళి తీసుకోండి కావాలంటే అవసరం అయితే. ఫస్ట్ మనం ఇవాళ రోజు కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వై యూజింగ్ ఫైర్ వాల్స్ అని చెప్పి మనం అసలు ఫైర్ వాల్స్ ఎందుకు వాడాలి. ఒక పెన్ తీసుకుంటాను. ఓకే, పెన్. ఓకే, వై వాట్ ఈజ్ ఫైర్ వాల్, అసలు ఫైర్ వాల్ అంటే ఏంటి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైర్ వాల్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ ఇంటికి మీ గేట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఒక నెట్వర్క్ కూడా ఒక గేట్, ఒక గోడ లాంటిది, ఒకటి అడ్డం లాంటిది ఒకటి ఉంటుంది అనమాట. దీన్నే ఫైర్ వాల్ అని పిలుస్తారు. అయితే ఇది త్రూ ఫిజికల్గా ఉండొచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ పరంగా కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఫిజికల్గా అంటే కొన్ని డివైజెస్ని పెట్టి అయితే ఒక ఫైర్ వాల్ అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ పరంగా అంటే ఇప్పుడు మీరు విండోస్లో చూడొచ్చు, మీరు ఫైర్ వాల్ అని చెప్పి ఉంటుంది. అదేంటంటే విండోస్ యొక్క సాఫ్ట్వేర్ వర్షన్ ఫైర్ వాల్ అనమాట. అది మీ ఆర్గనైజేషన్ పెద్దదనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా స్పెసిఫిక్గా ఒక హార్డ్వేరే పెడతారనమాట. ఒక స్పెసిఫిక్గా కొన్ని డివైజెస్ పెట్టి ఫైర్ వాల్ అయితే పెట్టుకుంటారు, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని సెక్యూర్గా ఉంచాలి. ఇప్పుడు మీ పీసీ అనుకోండి, అది మీకు పెట్టుకోవాల్సిన స్పెసిఫిక్గా ఒక డివైస్ అవసరం ఉండదు ఫైర్ వాల్ అని. సాఫ్ట్వేర్ రన్ చేసుకుంటే చాలు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫైర్ వాల్ కింద మీ ఏదైతే యాంటీవైరస్ ఉంటుందో మీ పీసీలో, ఏదైనా యాంటీవైరస్ కానీ అవన్నీ ఫైర్ వాల్స్ లాగే వర్క్ చేస్తుంటాయి అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా వైరస్ వచ్చిన వెంటనే అవి బ్లింక్ అవుతూ ఉంటాయి అనమాట. సేమ్ అంతే ఫైర్ వాల్ కూడా అదే పని చేస్తుంటుంది. చూస్తే వాట్ ఈస్ ఫైర్ వాల్. ఫైర్ వాల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ సెక్యూరిటీ టూల్. ఇది ఒక మోస్ట్ ఎఫెక్టివ్ సెక్యూరిటీ టూల్. ఏదన్నా సరే, ఇప్పుడు మీ ఇంటికి మీ చుట్టూ గోడ ఎలా అయితే ఉంటుందో, కాంపౌండ్ వాల్ ఎలా అయితే సెక్యూర్గా ఉంటుందో, అలాగే ఒక నెట్వర్క్కి ఈ ఫైర్ వాల్ అనేది అలాగే సెక్యూరిటీ ఇస్తూ ఉంటుంది. ప్రొటెక్ట్స్ ఇంటర్నల్ నెట్వర్క్ యూజింగ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ థ్రెడ్స్. ఈ పదం మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏదైతే ఎక్స్టర్నల్ థ్రెడ్స్ ఉంటాయో వాటి నుంచి అయితే ఈ ఫైర్ వాల్ ఏదైతే ఉందో ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, లోపల నెట్వర్క్ని. చూస్తే మీరు ఇక్కడ బయట ఇంటర్నెట్ నుంచి ఈ ఫైర్ వాల్ అనేది ఆపుతూ ఉంటుంది. అండ్ రిసైడ్స్ బిట్వీన్ 2 or more నెట్వర్క్స్. ఇది 2 or more నెట్వర్క్స్ మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అనమాట. అది కంపెనీ కానీ ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిసైడ్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అండ్ కంట్రోల్ ద ట్రాఫిక్ బిట్వీన్ ద నెట్వర్క్. అండ్ ఇది ఒక్క సెక్యూరిటీ కాదు, ఈ నెట్వర్క్ ఏదైతే మనం ఇప్పుడు 2 నెట్వర్క్లు పెడితే 2 నెట్వర్క్ల మధ్య ట్రాఫిక్ను కూడా అయితే హ్యాండిల్ చేయడానికి పనికొస్తుంది. హెల్ప్స్ ప్రివెంట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. చెప్పాను కదా, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అంటే పర్మిషన్ లేకుండా మీ గేట్లో నుంచి మీ ఇంట్లోకి ఎవరు రాలేరు. ఇప్పుడు అలాగనమాట. ఇది మీ నెట్వర్క్లోకి కూడా ఎవరన్నా రావాలంటే వాళ్ళకి అన్ఆథరైజ్డ్ పర్సన్స్ అయితే, మీకు వాళ్ళకి ఆథరిటీ లేకపోతే మీ నెట్వర్క్లో వారు రాలేరనమాట. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ వై ఫైర్ వాల్స్. ఫైర్ వాల్స్ ఎందుకు. ఇప్పుడు ఒక చిన్న బొమ్మ అయితే ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ పి అంటే ప్రాబబిలిటీ అంటే మీకు మ్యాథ్స్లో వినిపిస్తుంది. ఇది ఒక కాయిన్ టాస్ చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్స్ అని టేల్స్ అని అంటుంటారు. ప్రాబబిలిటీ అంటే ఛాన్సెస్ అనమాట, ఛాన్సెస్ ఎన్ని ఉండొచ్చు అని చెప్పి. ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇక్కడ లేట్ డిటెక్షన్. ఇది ఇక్కడ మీరు చూస్తున్నారా, ఫస్ట్ ఇదే ఫైర్ వాల్ అనమాట. ఇది బయట నెట్వర్క్ అనుకోండి. ఏదన్నా సరే అటాకర్ ఉంటాడు కదా, అటాకర్ ఎవరంటే హ్యాకర్. ఇక్కడ డిఫెండర్ ఎవరు, మన ఫైర్ వాల్ అనమాట. ఇలా ఒక అటాకర్ కనుక మన నెట్వర్క్లోకి రావాలనుకుంటే ఫస్ట్ తను ఏం ఫేస్ చేయాలంటే, ఇప్పుడు మీ ఇంటికి ఎవరన్నా రావాలంటే ఫస్ట్ వాళ్ళు ఫేస్ చేయాల్సింది ఏంటి, మీ గేట్ ఓపెన్ చేసుకొని రావాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఫైర్ వాల్ ఉంటుందో దాన్ని బ్రేక్ చేసుకొని లోపలికి అయితే రాగలగాలి. అప్పుడే మీ నెట్వర్క్లో ఉన్న హోస్ట్స్ ఏమంటాయో వాటిని అయితే వాళ్ళు యాక్సెస్ చేయగలరు. ఏ ఫైర్ వాల్ ఈజ్ ఏ ప్రైమరీ ఆపర్చునిటీ ఫర్ అటాక్ నెగోషియేషన్. ఫస్ట్ ఏదన్నా అటాక్ జరుగుతుందంటే ఫస్ట్ జరిగేది ఎక్కడ అంటే ఫైర్ వాల్ దగ్గరే జరుగుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ, అందుకే ప్రైమరీ ఆపర్చునిటీ ఫర్ అటాక్ నెగోషియేషన్. ఇక్కడే ఫస్ట్ అటాక్ అనేది జరుగుతుంది అనమాట. ఫైర్ వాల్ బెనిఫిట్స్ ఏంటి. ప్రొటెక్ట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సిస్టమ్ ఫ్రమ్ అటాక్స్. చెప్పాను కదా, ఇది మధ్యలో ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్.
ఇంటర్నల్ నెట్వర్క్కి అండ్ అలాగే బయట ఇంటర్నెట్కి మధ్య ఒక పెద్ద గోడలాగా అయితే ఉండిపోతుంది. కాబట్టి ఇది బయట నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, మధ్యలో ఉండి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ ఫైర్ వాల్ అనేది. అండ్ నెక్స్ట్ ఫిల్టర్ కమ్యూనికేషన్ బేస్డ్ ఆన్ కంటెంట్. ఇదేంటంటే ఒక రకంగా ఫిల్టర్గా కూడా వర్క్ చేస్తుంది అనమాట. అంటే కంటెంట్ ప్రకారం, ఇప్పుడు ఇక్కడ కంటెంట్ యూస్ఫుల్ కంటెంట్ అనుకోండి, ఇది ఇందులోకి రావాలి ఖచ్చితంగా అంటే ఇది రాణిస్తుంది అనమాట. అదనమాట యూస్ఫుల్ కంటెంట్ రాణిస్తుంది. అండ్ పర్ఫామ్ నాట్ అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటే ఇప్పుడు మీకు ఇక్కడ దాకా ఒక డివైస్ మీకు ముందు స్లైడ్స్కి వెళ్ళే కొద్దీ ఇంకొక అర్థం అవుతుంది అనమాట. ప్రజెంట్ ఇదైతే పర్ఫార్మ్స్ నాట్ అనేది అయితే గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ స్లైడ్స్లో మీకు అర్థమవుతుంది. లాగింగ్ టు ఎయిడ్ ఇన్ ఇంట్రూజన్ డిటెక్షన్ అండ్ ఫారెన్సిక్స్. అండ్ ఏదైనా సరే ఒక ఫారెన్సిక్స్ కానీ ఏదైనా ఫస్ట్ ఇంట్రూజన్ అంటే ఎవరైనా మనకి పర్మిషన్ లేకుండా లోపలికి రావడానికి ట్రై చేస్తే ఆ లాగిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆపేది ఏంటి, ఫైర్ వాల్. అండ్ షార్ట్ కమ్స్ ఆఫ్ ఫైర్ వాల్. షార్ట్ కమ్స్ ఏంటో చూద్దాం. అటాక్స్ ఎట్ ద అప్లికేషన్ లేయర్ మెసేజ్ త్రూ. అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి, మీకు ఓఎస్ఐ మోడల్ చెప్పాం, అది ఎక్కడ ఉంటుందంటే టాప్లో ఉంటుంది ఫస్ట్ అనమాట. అది ఓఎస్ఐ మోడల్ తెలుసుకుంటే ఈ పాయింట్ అయితే మీకు అర్థమైపోతుంది. అండ్ సమ్ కనెక్షన్స్ మే బైపాస్ ఫైర్ వాల్ లైక్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫైర్ వాల్ కూడా బైపాస్ చేస్తారనమాట. ఇప్పుడు మ్యాక్సిమం హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక నెట్వర్క్లోకి వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు ఫైర్ వాల్ని బైపాస్ చేసే లోపలికి వస్తారు. అది ఎలా జరుగుతుందంటే డైలాగ్ కానీ, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ విపిఎన్స్ కానీ అండ్ ఎక్స్ట్రానెట్ కానీ ఇలాంటివి వాడి వీళ్ళు మన ఏదైతే ఫైర్ వాల్ ఉంటుందో దాని నుంచి లోపలికి వస్తారనమాట, నెట్వర్క్స్లో నుంచి. విపిఎన్స్ గురించి మీకు తెలిసే ఉండొచ్చు. మనకి విపిఎన్స్ గురించి మీకు తెలియకపోతే మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది, కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి విపిఎన్స్ గురించి. అండ్ ఆర్గనైజేషన్స్ మే లెట్ డౌన్ దేర్ గార్డ్ ఇన్ అదర్ సెక్యూరిటీ ఏరియాస్ సచ్ యాజ్. ఫ్రెండ్స్, మీరు చాలా ఆర్గనైజేషన్స్ ఏమనుకుంటాయంటే ఫైర్ వాల్ పెట్టేసి ఓకే సెక్యూర్ ఉంటుంది అని అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పాస్వర్డ్స్, ప్యాచెస్, ఎన్క్రిప్షన్ ఇలాంటి పెద్ద పట్టించుకోరు. ఎందుకులే ఏముందిలే మనకి ఫైర్ వాల్ ఉంది కదా సెక్యూర్గా ఉంటుంది అని అనుకోవచ్చు. మీరు ఇక్కడ ముందు స్టెప్పే చూశారు, ఏదైతే డైలాగ్ కానీ, విపిఎన్స్ కానీ, ఎక్స్ట్రానెట్ కానీ వాడి రావచ్చు. కాబట్టి ఆర్గనైజేషన్స్ ఇవి కొంచెం సింపుల్గా తీసుకుంటాయి పాస్వర్డ్స్, ప్యాచెస్ ఇలాంటివి ఇవ్వడానికి. కాబట్టి ఫైర్ వాల్ ఉంది కదా అని చెప్పి వదిలేయకూడదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా వాటికి పాస్వర్డ్స్ పెట్టుకోవాలి అండ్ అప్పుడప్పుడు ప్యాచెస్ ఇవ్వాలి. మీ మొబైల్ ఫోన్స్కి కూడా ఎప్పుడైనా సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తే మీ ప్యాచ్ కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట మంత్ వైజ్. అండ్ ఎన్క్రిప్టెడ్ చాలా ఇంపార్టెంట్, ఎన్క్రిప్షన్ కూడా మెయింటైన్ చేయాలి. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు మీ ఇక్కడ ఫైర్ వాల్ ప్లేస్మెంట్ అని చెప్పి ఒక చిన్న బొమ్మ అయితే ఉంది. ఇది మీ నెట్వర్క్ ఇంటర్నెట్ అనుకోండి. ఇక్కడ ఏం చేశానంటే 2 ఫైర్ వాల్స్ అయితే పెట్టాం, ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒక ఫైర్ వాల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే మీరు ఈ ఫైర్ వాల్స్కి ఈ ఫైర్ వాల్స్కి తేడా ఏంటంటే, ఇప్పుడు ఈ ఫైర్ వాల్ ఏంటంటే ఇక్కడ వరకు అంటే వెబ్ సర్వర్స్కి మీకు గనక వెబ్సైట్ ఉంటే ఆ వెబ్ సర్వర్కి రావడానికి అయితే ఉపయోగపడుతుంది. ఒక హ్యాకర్ కనుక హ్యాక్ చేయాలనుకుంటే ఫస్ట్ ఈ ఫైర్ వాల్ బ్రేక్ చేస్తే తను ఇక్కడికి రాగలడు, వెబ్ సర్వర్ని హ్యాక్ చేయగలడు అనమాట. అది ఎక్కడ ఉంటుందంటే డిఎంజెడ్ అంటే డీమిలిటరైజ్డ్ జోన్ అంటుంటారు. ఎవరైతే ఇప్పుడు డిఎన్ఎస్ కానీ లేకపోతే వెబ్ సర్వర్స్ని కానీ ఇలాంటి పెట్టే అంటే ప్లేసెస్ని మ్యాక్సిమం డీమిలిటరైజ్డ్ జోన్ అని పిలుస్తుంటారు అనమాట. ఇక్కడ ఒక స్విచ్ అయితే ఉంది. ఒకవేళ కనుక తను ఇంటర్నల్ నెట్వర్క్స్లోకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఏం చేసామంటే మనం ఇంకొక ఫైర్ వాల్ని పెట్టాం. ఏంటి, ఇంటర్నల్ నెట్వర్క్కి మనం ఇంటర్నెట్ నెట్వర్క్లోకి రావాలంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ఫైర్ వాల్ ఉంది, దీన్ని బ్రేక్ చేస్తేనే తను ఇంటర్నల్ నెట్వర్క్లోకి రాగలరు. ఇది ఒక రకమైన సెక్యూర్ నెట్వర్క్ అనమాట. అంటే సెక్యూర్గా డిజైన్ చేసాం ఈ నెట్వర్క్ని అయితే. మీరు చూసుకోవచ్చు ఫస్ట్ ఏదైతే ఇంటర్నెట్ నుంచి వచ్చిన తర్వాత తను ఓన్లీ ఈ ఫైర్ వాల్ని బ్రేక్ చేస్తే ఈ వెబ్ సర్వర్ని ఒక్కటే యాక్సెస్ చేయగలడు. ఇప్పుడు ఇంటర్నెట్ నెట్వర్క్లో రావాలి, ఎఫ్టీపీ సర్వర్స్ని కానీ లేకపోతే ఈ లోపల నెట్వర్క్లో ఉన్న కంప్యూటర్స్ని ఏమైనా కదిలియాలంటే ఖచ్చితంగా తను ఇంటర్నల్ నెట్వర్క్ ఫైర్ వాల్ ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్ ఎక్స్టర్నల్ని బ్రేక్ చేస్తే వెబ్ సర్వర్ని హ్యాక్ చేయగలడు. అండ్ ఇంటర్నల్ నెట్వర్క్ కావాలంటే ఇక్కడ ఈ ఫైర్ వాల్ని అయితే తను బ్రేక్ చేయాలి. అదొక రకమైన సెక్యూర్ ఇది ఒక రకమైన సెక్యూర్ నెట్వర్క్ అనమాట, ఒక మోడల్ అనమాట. నెక్స్ట్ వస్తే ఫైర్ వాల్ రూల్స్. ఫైర్ వాల్ కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటి, డిఫాల్ట్ రూల్స్ ఏంటంటే ఫైర్ వాల్ రూల్ కంట్రోల్ ద డెసిషన్ ఆఫ్ ద ఫైర్ వాల్ ఆన్ ఇన్స్పెక్టెడ్ ట్రాఫిక్. ఫైర్ వాల్ని ఇన్స్పెక్టెడ్ ట్రాఫిక్ మీద అయితే మనం డెసిషన్ కంట్రోల్ చేస్తూ ఉండాలి. అండ్ కంట్రోల్ వాట్ హ్యాపెన్ వెన్ ఏ ప్యాకెట్ డస్ నాట్ మ్యాచ్ అన్ ఎగ్జిస్టింగ్ రూల్. జనరల్గా ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఒక ఫైర్ వాల్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఒక ప్యాకెట్ వస్తుందంటే అంటే ఇంటర్నెట్లో నుంచి ఒక ప్యాకెట్ వస్తుందంటే అదేం చేస్తుందంటే ఓన్లీ హెడర్ మట్టికే చూస్తుంది, లోపల డేటాని చూడదు అనమాట. ఓన్లీ అది హెడర్ పట్టించుకుంటుంది. హెడర్ ఓకే అనుకుంటే ఓకే ఇది మనకు కావాల్సిందే
కావాల్సిన ఐపీ అడ్రస్ నుంచి వస్తుంది అనుకుంటే దాన్ని లోపలికి రానిస్తుంది. అదే కనుక కాదనుకోండి రానివ్వదు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ కాలేజ్ తీసుకోండి. మీ కాలేజ్కి మీరు లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఐడి కార్డు పట్టుకొని వెళ్ళాలి. ఖచ్చితంగా గేట్ దగ్గర ఐడి కార్డు చూసి వాచ్మెన్ మిమ్మల్ని రానిస్తాడు, లేకపోతే గేట్ వేసేస్తాడు అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాకెట్స్ మీరు అనుకోండి, ఇక్కడ హెడర్ ఏదైతే ఉందో హెడర్ మీ ఐడి కార్డ్ అనమాట. ఇక్కడ వాచ్మెన్ ఏంటంటే చుట్టూ ఫైర్ వాల్ అనమాట. ఇప్పుడు మీ వాచ్మెన్ ఏం చేస్తాడు, మీ హెడర్ ఏదైతే మీరు ఆ కాలేజ్లో చదువుతున్నారో లేదో తనకు అసలు తెలియదు అనమాట. 99% చాలా వాచ్మెన్స్కి మీరు ఆ కాలేజ్ చదువుతున్నారో లేదో తెలియదు. జస్ట్ వాళ్ళు మీ ఐడి కార్డ్ చూస్తారనమాట. కాబట్టి ఇక్కడ ఏంటి, అది హెడర్. మీ ఐడి కార్డ్ అనేది హెడర్ అనమాట. తను మీ ఐడి కార్డ్ చూస్తాడు, ఓకే ఇది మనకు కావాల్సిన అంటే మన స్టూడెంటే అని చెప్పి తను ఏం చేస్తారంటే లోపలికి రానిస్తారు. లోపల డేటా అంటే ఒరిజినల్ స్టూడెంటో లేదా పాస్డ్ అవుట్ స్టూడెంటో ఎవరో ఐడి కార్డ్ తీసుకొని వచ్చాడో, ఫేక్ ఐడి కార్డ్ క్రియేట్ చేసుకొచ్చాడో తనకు అనవసరం. అది ఇక్కడ ఇప్పుడు నేను చెప్తున్న దాని ప్రకారం అయితే అక్కడ స్టూడెంట్ అనేవాడు డేటాని పట్టించుకోదు ఫైర్ వాల్. ఓన్లీ హెడర్ ఏదైతే ఐడి కార్డు ఉందో ఆ హెడర్ని పట్టించుకొని లోపలికి రానిస్తుంది. ఇది ఒక రకమైన కొంచెం వనరబిలిటీ అని చెప్పుకోవచ్చు. దీన్ని సొల్యూషన్ చేస్తూ నెక్స్ట్ ఇంకొన్ని సిస్టమ్స్ కూడా అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. అదైతే ఇక్కడ చూస్తే డిఫాల్ట్ డినీ అని చెప్పి డిఫాల్ట్ అలౌ అని చెప్పి ఉంటుంది. మోర్ ఇర్రెస్పెక్టివ్, మోర్ పర్మిసివ్. మోర్ ఇర్రెస్పెక్టివ్ అంటే ఇప్పుడు హెడర్ కావాల్సింది కాదు అనుకోండి, వాటిని డినై చేసేస్తుంది. అండ్ ఒకవేళ హెడర్ కనుక మీ కాలేజ్ నేము సేమ్ ఐడి కార్డ్ డిట్టో ఉందనుకోండి, మీరు ఫేక్ క్రియేట్ చేసుకొని వెళ్ళినా ఓకే అనుకొని చెప్పి అదేం చేస్తుందంటే అలౌ చేస్తుంది. ఏంటి అది పట్టించుకోవాల్సింది ఓన్లీ హెడర్ కాబట్టి, అంటే వాచ్మెన్ హెడర్ని పట్టించుకుంటాడు కాబట్టి, హెడర్ని మీ ఐడి కార్డ్ కాబట్టి అది చూసేసి లోపలికి పంపిస్తాడు. అదనమాట డిఫాల్ట్ రూల్. ఎఫెక్ట్స్ ఏంటి ఇక్కడ ఫస్ట్ ఏంటి, డిఫాల్ట్ డినీ హెల్ప్స్ ప్రొటెక్ట్ అగేన్స్ట్ ప్రీవియస్ అన్నోన్. కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ డేటాని పట్టించుకోదు కాబట్టి ఆ వచ్చే స్టూడెంటా లేకపోతే ఎవరో అనానమస్ పర్సనా అనేది తనకి తెలియదు వాచ్మెన్కి జనరల్గా. కాబట్టి ఇక్కడ సేమ్ ఇప్పుడు నెట్వర్క్ పదంలో మాట్లాడుకుంటే ఇప్పుడు ఆ డేటా లోపల ఏదైతే ఉంటుందో ప్యాకెట్ లోపల అది అటాకర్స్ అవ్వచ్చు, వనరబిలిటీ అయిన బగ్స్ అవ్వచ్చు, అలాంటివి ఉంటాయి అన్నమాట. కాబట్టి అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూడాలి. అదొక డిఫాల్ట్ ఎఫెక్ట్ అనమాట ఈ ఫైర్ వాల్స్ వల్ల. అండ్ కన్సిడర్ ద ఎఫెక్ట్ దట్ డిఫాల్ట్ రూల్ will have your computer security posture and default allow is more suitable for education and training organizations. డిఫాల్ట్ అలౌ ఏంటంటే ఇది ఎక్కువగా ఈ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ వీటిలో వాడుకోవచ్చు అనమాట. డిఫాల్ట్ డినే ఏదైతే ఉందో ఈజ్ మోస్ట్ సూటబుల్, సెక్యూర్, ఆథరైజ్ అండ్ బ్యాంక్స్. ఇప్పుడు డిఫాల్ట్ అలౌ, డిఫాల్ట్ డినై ఈ రెండింటికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ కాలేజ్కి ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లోకి ఎవరైనా రావచ్చు, మీ స్టూడెంట్స్ ఎవరైనా సరే లాగిన్ అవ్వచ్చు, మీరు స్టూడెంట్ కాకపోయినా సరే వెళ్ళి చూడవచ్చు. మీకు సెక్యూరిటీ మిమ్మల్ని ఆపకూడదు అనమాట. ఎందుకంటే అందులో మీకు కావాల్సిన క్లాసెస్ కానీ లేకపోతే మెటీరియల్ కానీ ఉంటుంది, అది మిమ్మల్ని ఆపకూడదు. అదే ట్రైనింగ్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ అలౌడ్ ఎన్ని అనమాట, అలౌ చేస్తుంది, ఎవరినైనా అలౌ చేస్తుంది ఆ ఫైర్ వాల్ అనేది. ఇప్పుడు బ్యాంక్స్ కానీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ వీటిలో ఏంటి, ఎవరిని పడితే వాళ్ళకి లోపలికి రానియరు, అంటే వాళ్ళ నెట్వర్క్లోకి రానియరు. కాబట్టి డిఫాల్ట్ డెనీ అనేది వాళ్ళు వాడతారు. డిఫాల్ట్ అలౌ అనేది ఈ స్కూల్స్, కాలేజెస్ ఇవి చిన్న వాటిల్లో వాడుకుంటారు అనమాట. అండ్ డెనై అనేది కొంచెం సెక్యూర్ అనమాట కదా. మీరు ఇక్కడ పాయింట్ చూస్తేనే అర్థమవుతుంది, బ్యాంక్స్ అన్నాడంటే ఖచ్చితంగా సెక్యూర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైర్ వాల్ రూల్స్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇందాకటి నుంచి ఫైర్ వాల్ ఓన్లీ మీ హెడర్ని పట్టించుకుంటుంది, ఐపీ అడ్రస్ని పట్టించుకుంటుంది. కాబట్టి ఇప్పుడు హెడర్లో ఏముంటాయి అంటే మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఓఎస్ఐ మోడల్స్ దాని తర్వాత టీసీపీ ఐపీ వీటిలో చెప్పేటప్పుడు హెడర్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి అక్కడ చెప్పాను. అండ్ మీ ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తున్నాను. ఇక్కడ ఆ ఒక ప్యాకెట్కి ఏంటి, సోర్స్ ఉంటుంది, డెస్టినేషన్ ఐపీ ఉంటుంది. సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ అలా రెండు ఉంటాయి. ఇఫ్ source IP equal to 163.121.25.10 అనుకో, అండ్ డెస్టినేషన్ 163.121.11.12 అయితే, అండ్ సోర్స్ పోర్ట్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ ముందుగానే మెన్షన్ చేశాను, పోర్ట్ నెంబర్స్ ఎలా అయితే ఐపీ నెంబర్స్ ఇంపార్టెంట్, పోర్ట్ నెంబర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సోర్స్ పోర్ట్ ఏ పోర్ట్ నుంచి వస్తుంది, అండ్ డెస్టినేషన్ అది ఏ పోర్ట్కి వెళ్ళాలనుకుంటుంది, ఇవంతా ఓకే అనుకోండి. ఫైర్ వాల్కి ముందుగానే ప్రోగ్రామ్ అయి ఉంటుంది. మనకి ఏదైతే ప్యాకెట్స్ రావాలో అవి ఒక స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ ఐపీస్ నుంచి రావాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 163 ఈ రేంజ్ ఆఫ్ ఐపీస్ ఆ ఫైర్ వాల్ గుర్తుపెట్టి, అండ్ ఏ పోర్ట్ నుంచి వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు, సోర్స్ పోర్ట్ 2050 అండ్ పోర్ట్ ఏ పోర్ట్కి వెళ్ళాలి, పోర్ట్ నెంబర్ 80. పోర్ట్ నెంబర్ 80 అంటే ఏంటి మీకు తెలుసు, HTTPS అంటే వెబ్ సర్వర్ని యాక్సెస్ చేసుకోవడం కోసం. ఓకే, దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది మన ఫైర్ వాల్ అనేది, దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది.
ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి, ఇక్కడ ఇంకొక ఐపీ ఉంది అండ్ డెస్టినేషన్ ఐపీ కూడా సేమ్, ఇక్కడ నేను రెండు సేమే తీసుకున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే రిజెక్ట్ చేస్తుంది. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఈ ఫైర్ వాల్కి ఇది ఒక రకమైన ఫైర్ వాల్ ఫ్రెండ్స్, ఇది ఒక రకమైన ఫైర్ వాల్ అనుకోండి. ఫస్ట్ ఫైర్ వాల్ ఏంటి, ఇది వీళ్ళు ఏదైతే ఫైర్ వాల్ని డిజైన్ చేస్తారో వాళ్ళు ప్రోగ్రామ్ చేసిన ప్రకారం అయితే ఈ ఐపీ అడ్రస్ని మీరు అలౌ చేయండి ఫైర్ వాల్ అని చెప్తుంది. అంటే సేమ్ ఇప్పుడు ఎలా అయితే మీ వాచ్మెన్కి మీ కాలేజ్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో కాలేజ్ ఐడి కార్డ్ అండ్ అలాగే మొత్తం అన్ని ప్రాపర్గా ఉన్న పర్సన్స్ని లోపలికి రానియండి అని చెప్తారు. కాబట్టి తను రాణిస్తాడు, అది అలౌ యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ ఒకవేళ మీ కాలేజ్ సరిగా రూల్స్ కానీ, అంటే మీరు ఐడి కార్డు లేకపోతే మీ కాలేజ్ యూనిఫామ్ ఉంటే యూనిఫామ్ వేసుకోకుండా వెళ్తే తను ఏం చేస్తాడంటే స్కూల్స్ చెప్పుకోవచ్చు, కాలేజ్ దాకా ఎందుకు, స్కూల్స్ మీరు కనుక యూనిఫామ్ లేకుండా షూస్ లేకుండా ఈ టై కానీ ఐడి కార్డ్ ఏం లేకుండా వెళ్ళారనుకోండి, తను ఏం చేస్తాడు గేట్ దగ్గర ఆపేస్తాడు. ఏంటి, తను రిజెక్ట్ చేస్తున్నాడు అక్కడే. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ సోర్స్ ఐపీ సేమా డెస్టినేషన్ ఐపీ సేమ్ కదా అని చెప్పి రానివ్వదు అనమాట. ముందుగానే ఫైర్ వాల్కి ఒక రేంజ్ ఆఫ్ ముందుగానే అసైన్ చేసి పెట్టాలన్నమాట. వీటిని ఈ ప్యాకెట్స్ని రానివ్వు, ఈ ప్యాకెట్స్ని డెనై చేయని చెప్పి, అంటే రిజెక్ట్ చేయమని చెప్పాలన్నమాట. నెక్స్ట్ చూసిన ఫైర్ వాల్ యాక్షన్ చూసుకుంటే ఇక్కడ మీకు ఇది ఇంటర్నెట్ అనమాట. మీరు జనరల్ ఇంటర్నెట్ అనుకోండి. ఇంగ్రెస్ అంటే లోపల ఫైర్ వాల్కి వచ్చే ట్రాఫిక్, ఒక ఫైర్ వాల్కి వచ్చే ట్రాఫిక్ని ఇంగ్రీస్ అనుకోండి. అండ్ ఇగ్రీస్ అనేది ఫైర్ వాల్ నుంచి బయటికి వెళ్ళేది, అంటే లోపల నెట్వర్క్ నుంచి బయటికి వెళ్ళేది. ఇక్కడ ఇంగ్రీస్ అంటే ఒకసారి చూడండి, ఓన్లీ అడ్రసెస్ దట్ డజంట్ నాట్ బిలాంగ్ టు ద ప్రొటెక్టెడ్ నెట్ ఆర్ ద రిజర్వ్డ్ రేంజ్ ఆర్ అలౌడ్ ఇన్ ఆన్ టు ద ప్రొటెక్టెడ్ నెట్. ఏదైతే వాళ్ళు ముందుగానే ఒక ఫైర్ వాల్కి ఈ రిజర్వ్డ్ రేంజ్ ఉన్న ఐపీసీని మట్టుకే ప్రొటెక్టెడ్ నెట్ వరకు రానిరా బాబు అని చెప్తే ఆ ఫైర్ వాల్ అది గుర్తుపెట్టుకొని వాళ్ళ మట్టుకే రాణిస్తుంది. అండ్ అలాగా ఇంగ్రీస్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ బయటికి వెళ్ళేది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, లోపలికి వచ్చేదే అనుకోమాకండి, బయటికి వెళ్ళేవి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ప్యాకెట్ బయటికి వెళ్తుందంటే ఒక హ్యాకర్ ప్యాకెట్ ట్రేసింగ్ కనుక చేసినట్టయితే ఆ ప్యాకెట్ ఏవేమి ఐపీ అడ్రస్ను పట్టుకుంటే మనం లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు, ఓన్లీ అడ్రసెస్ దట్ బిలాంగ్ టు ద ప్రొటెక్టెడ్ నెట్ ఆర్ అలౌడ్ అవుట్ ఆన్ టు ద నెట్. ఏదైతే ప్రొటెక్టెడ్ నెట్ ఉంటుందో దాన్ని సాటిస్ఫై చేసి ఆ రేంజ్ ఐపీస్ని సాటిస్ఫై చేస్తే బయటికి పంపిస్తుంది. అండ్ అదే ప్రొటెక్టెడ్ నెట్ని సాటిస్ఫై చేస్తే దాన్ని లోపలికి రానిస్తుంది. మొత్తం అంతా ప్రొటెక్టెడ్ నెట్ దగ్గరే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీ ఏదైతే ఫైర్ వాల్ ఉందో దానికి ముందుగానే చెప్తాం కాబట్టి ఈ ఐపీస్ని రానివ్వు బాబు అని చెప్పి, కాబట్టి వాటిల్నే రానిస్తుంది, అది గుర్తుపెట్టుకొని. అది నెక్స్ట్ వచ్చేసరికి మేనేజ్డ్ యాక్సెస్ అనమాట. ఇది ఇంకొంచెం డీటెయిల్గా ప్రొటెక్టెడ్ నెట్ ఇక్కడ మీకు బొమ్మలు చూపించాం కదా టేబుల్ పరంగా. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక నెట్వర్క్లో టీసీపీ యూడీపీ 53 డిఎన్ఎస్ సర్వర్ ఒకటి ఉంది, టీసీపీ 80 వెబ్ సర్వర్ ఒకటి ఉంది, అండ్ టీసీపీ 25 మెయిల్ సర్వర్ ఒకటి ఉంది. స్క్రీన్ నెట్వర్క్ ప్రొవైడ్ పబ్లిక్ ఇంటర్నెట్ సర్వీసెస్. ఇవన్నీ ఏంటి, ప్రొటెక్టెడ్ నెట్లో ఉంటేనే ఇవన్నీ వర్క్. అంటే ఏదన్నా ఇంటూ కానీ అవుట్ కానీ, అంటే ఏదన్నా ప్యాకెట్ రిసీవ్ కానీ ఏదైనా ప్యాకెట్ సెండ్ కానీ చేయడానికి వీలవుతుంది అనమాట. ఒక నెట్వర్క్లో ఉంటే మటుకు ప్రొటెక్టెడ్ నెట్లో ఉండాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫైర్ వాల్ ఫిల్టరింగ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఫైర్ వాల్లోకి ఏదన్నా ఇప్పుడు ఫిల్టరింగ్ అంటే ఏం లేదు, అన్వాంటెడ్ అంటే అవసరం లేని ఆపేయాలి. ఇప్పుడు మీకు కాన్సెప్ట్లోకి వెళ్తే అర్థమైపోతుంది. ప్యాకెట్ ఫిల్టర్ ఫైర్ వాల్స్ ఇక్కడ చూసుకోవచ్చు, లో ఎండ్ ఫైర్ వాల్స్ అండ్ కెన్ ఎన్హాన్స్ సెక్యూరిటీ అండ్ డేటా కంటెంట్ పాసెస్ అన్హెక్డ్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే లో ఎండ్ ఫైర్ వాల్స్ అంటే మీకు ఆ ఫైర్ వాల్స్ అంత సెక్యూర్ కాదు అండ్ కెన్ ఎన్హాన్స్ సెక్యూరిటీ వెరీ ఫాస్ట్. వీటిని ఏంటంటే బ్రేక్ చేయడం చాలా ఈజీ, జైల్ బ్రేక్ అంటుంటారు కొంతమంది. ఈ ఫైర్ వాల్ని బ్రేక్ చేయడం చాలా ఈజీ అవుతూ ఉంటుంది అనమాట. ఎవరైతే ప్రొఫెషనల్ హ్యాకర్స్ కానీ వాళ్ళు ఉంటే మటుకు చూసుకోవచ్చు. అలాగనమాట యూడిపి ఎస్ఆర్సి పోర్ట్ అని, యూడిపి పోర్ట్ ఇప్పుడు చూసుకోవచ్చు. వాట్ ద సర్వీస్ ఈజ్ ద ప్యాకెట్ డజంట్ ఫర్, వాళ్ళు జస్ట్ పోర్ట్ నెంబర్స్ కరెక్ట్ ప్రాపర్ అయింది వేసారంటే ఫైర్ వాల్ ఏం చేయలేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా దాన్ని అలౌ చేస్తుంది. ఎందుకంటే ఐపీ అడ్రస్ తను పింగ్ చేస్తే కనిపెట్టేయచ్చు, ఎలాగో గంట కూర్చొని అయినా సరే తను పింగ్ చేస్తాడు ఒక రేంజ్ మధ్యలో ఉన్న ఐపీ అడ్రస్ని. ఇప్పుడు పోర్ట్స్ కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఒక సిస్టంలో ఏ పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయో కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. అది కనుక తను పట్టేసుకున్నాడంటే పోర్ట్ నెంబర్స్ దొరికినాయి అంటే
ఐపీ ఎలాగోలా పింగ్ పట్టేసుకుంటాడు, పింగ్ పెట్టేసి ఇంక కావాల్సింది పోర్ట్ నెంబర్ దొరికిందంటే ఇంకా తను ఎలాగైనా సరే మీ నెట్వర్క్లో అయితే రాగలడు అనమాట. ఇందాక నేను చెప్పాను కదా నాట్ గురించి, మీకు నెక్స్ట్ స్లైడ్స్లో వస్తుంది, మీకు అర్థమవుతుందని చెప్పి. నాట్ అంటే ఏంటి? నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక బొమ్మ అయితే నేను పెట్టాను, మీరు ఒక్కసారి ఈ బొమ్మని క్లియర్గా చూడండి, మీకే అర్థమైపోతుంది, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ఒక ఇంటర్నెట్లో నుంచి ఒక కంప్యూటర్, మీ కంప్యూటర్ అనుకోండి, మీ కంప్యూటర్లో నుంచి ఇది ఒక నెట్వర్క్ అనుకోండి, ఇది ఒక రకమైన ఒక నెట్వర్క్. ఇక్కడ మీ కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్ 128.38.1.1 అనమాట. ఇదేం చేస్తుందంటే నాట్ డివైస్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ నెట్వర్క్ ఇదిగో ఇక్కడ చూసారా ఇంట్రానెట్ అని చెప్పి నేను ఇక్కడ పెట్టాను కదా, దీనికి నేనేం చేశానంటే ఫస్ట్ దానికి ముందు నాట్ డివైస్, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ డివైస్ అని చెప్పి ఒకటి పెట్టాను. దీనివల్ల యూజ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఒక్కసారి మీరు ఇక్కడ ఐపీ అడ్రస్ని ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ ఐపీ అడ్రస్ నుంచి దీనికి రిక్వెస్ట్ పెట్టారు? 128.138.1.1. ఈ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ జరిగిన తర్వాత మీ ఐపీ అడ్రస్ ఎలా చేంజ్ అయిపోయింది చూడండి. ఇక్కడ 172.16.1.1. ఇక్కడ మీరు ఈ ఐపీ అడ్రస్ని ఒక్కసారి గమనించండి. ఇక్కడ చూడండి, అన్ని ఈ నెట్వర్క్లో ఉన్న ఐపీ అడ్రస్లు అన్నీ సేమ్గా ఉంటాయి. కాబట్టి ఇలా ఐపీ అడ్రస్లు సేమ్గా అంటే ఒక నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు హ్యాక్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అదే అంటే హ్యాకర్కి కొంచెం కష్టం అవుతుంది ఇక్కడ, ఎందుకంటే మీరు ఈ ఐపీ అడ్రస్ నుంచి వస్తారు. కాకపోతే ఇక్కడ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ డివైస్ ఉండడం వల్ల అదేం చేస్తుందంటే మీరు ఎందులో నుంచి అయినా పెట్టండి, అంటే ఏ ఐపీ అడ్రస్ అయినా మీరు లోపల నెట్వర్క్లో నుంచి ఏదైనా పింగ్ కొట్టిందా చెప్పాను కదా, పింగ్ కొట్టి మీరు పట్టుకున్నా మీరు అది పెట్టినట్టయితే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుందంటే దాన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది, ఆ అడ్రస్ని వేరే అడ్రస్గా మార్చేసి ఆ నెట్వర్క్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ అలాగే బయటికి పంపిస్తుంది. మళ్ళీ అడ్రస్ ట్రాన్స్లేషన్ జరిగి మళ్ళీ ప్రీవియస్ ఐపీ ఏదైతే ఉందో దానికి వచ్చేస్తుంది అనమాట. ఇదనమాట నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఇది కూడా ఒక రకమైన ఫైర్ వాల్లో వాడతారనమాట. ఫైర్ వాల్ సిస్టమ్స్లో నాట్ కూడా అయితే వాడుతుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్సీని కూడా వాడుతుంటారు చాలామంది. నాట్ కన్నా ప్రాక్సీ ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అనమాట. ప్రాక్సీ ఫైర్ వాల్స్ ఇప్పుడు చాలామంది వినే ఉంటారు, చాలామంది ప్రాక్సీ అని ఈ మధ్య కాలంలో అంటే మీరు వింటారు, ఈ పదం అయితే వినే ఉంటారు. నాట్ అనేది వినకపోయినా ప్రాక్సీ అనేది వినే ఉంటారు. మెయింటైన్స్ కంప్లీట్ టీసీపీ కనెక్షన్, స్టేట్ అండ్ సీక్వెన్సింగ్ త్రూ 2 connections, యూజర్ టు ప్రాక్సీ సెషన్, ప్రాక్సీ టు డెస్టినేషన్ సర్వర్ సెషన్ అనమాట. అండ్ ప్రాసెస్ ద టేబుల్ మేనేజ్మెంట్ టు కీప్ ద కనెక్షన్ స్ట్రైట్ అండ్ మోస్ట్ కామన్ సెక్యూర్ ఫర్ ద ఫైర్ వాల్ అండ్ స్లో పర్ఫార్మెన్స్. ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది. ఈ ప్రాక్సీ సిస్టమ్కి వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది స్లో అవుతుంది, కాకపోతే సెక్యూరిటీ అనేది హై ఉంటుంది అనమాట. సెక్యూరిటీ అనేది ఇక్కడ మనకి హై ఉంటుంది. ఓన్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ స్లో ఉంటుంది కానీ సెక్యూరిటీ మాత్రం హై ఉంటుంది. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు కంప్లీట్ టీసీపీ కనెక్షన్ ఉంటుంది, సీక్వెన్సింగ్ త్రూ 2 connections, ఒక 2 connections మధ్య ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ యూజర్ టు ప్రాక్సీ సెషన్, ఒక సెషన్ ఎస్టాబ్లిష్ అయ్యి కాబట్టి ఆ డేటా అంతా ఉంటుంది. ఒక సెషన్ ఎస్టాబ్లిష్ అయిందంటే ఆ సెషన్లో ఏ డివైజెస్ ఉన్నాయి, దాని సోర్స్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి, ఎన్ని ప్యాకెట్స్ వచ్చినాయి, ఎన్ని రిక్వెస్ట్లు వచ్చినాయి, ఈ మొత్తం అన్నీ డిఫాల్ట్గా టేబుల్స్ లాగా ఫామ్ అయ్యి ముందుగానే ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కావాల్సి వచ్చిన అంటే ఏదన్నా ఫోరెన్సిక్స్ అంటే మళ్ళీ డేటాను రిట్రీవ్ చేయాలన్నా ఈజీగా పట్టేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ అంటే ఇప్పుడు దాకా మనం ఏంటి నాట్ ఫైర్ వాల్ చూసాం. నాట్ ఫైర్ వాల్ ఏంటి, దీంట్లో సెక్యూరిటీ కొంచెం తక్కువే, కాకపోతే పర్ఫార్మెన్స్ హైయే, ఫాస్ట్గానే జరుగుతుంది. ఇక్కడ ఏంటి పర్ఫార్మెన్స్ స్లో ఉంటుంది, కాకపోతే సెక్యూరిటీ అనేది హైగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఇంటర్మీడియట్గా వచ్చేదే ఏంటంటే స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ అనమాట. ఇక్కడ ఇదేంటంటే కొంచెం ప్రాక్సీ లాగా ఉంటుంది, కొంచెం మీరు ఏదైతే నాట్ ఉందో అలా వర్క్ అవుతుంది. ఇది రెండింటి మధ్యలో ఇంటర్మీడియట్ మధ్యలో ఉంటుంది అనమాట ఇది స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ అనేది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్స్పెక్ట్ ద ట్రాఫిక్ బై గ్రూపింగ్ ప్యాకెట్స్ నాట్ బై ఈచ్ సింగిల్ ప్యాకెట్. ఇది ఎలా చేస్తుందంటే ఇక్కడ సింగిల్ ప్యాకెట్స్ లాగా దీన్ని గ్రూప్ చేసి మనకి చూడదన్నమాట, ఒక గ్రూప్ ఆఫ్ ప్యాకెట్స్ని ఇది ఎగ్జామిన్ చేస్తుంది. అండ్ డెడికేటెడ్ ప్రాక్సీస్ యాక్చువల్లీ రన్ ద ప్రోటోకాల్స్. ఇక్కడ ఏంటంటే ఒక డెడికేటెడ్ ప్రాక్సీ ఉంటుంది, ఆ ప్రాక్సీ ఏం చేస్తుందంటే ఈ ఏదైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో వీటన్నిటిని రన్ చేయడం కోసం ఒక డెడికేటెడ్గా ఒక ప్రాక్సీ అనేది మనం సెట్ చేస్తాం. ఇక్కడైతే పెట్టుకున్నామో సేమ్ అలాంటిది అనమాట. అండ్ కెనాట్ బీ ఫూల్డ్ బై యూజింగ్ ఏ అన్ఎక్స్పెక్టెడ్ డెస్టినేషన్ పోర్ట్.
ఇది ఫూల్ చేయడం అంత సింపుల్ కాదు. డెస్టినేషన్ పోర్ట్ మనం ఏదన్నా ర్యాండమ్గా వేసామనుకోండి, అంత ఫూల్ చేయడం అంత సింపుల్ కాదు ఈ స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్లో అయితే. స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ ప్రొవైడ్స్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ప్యాకెట్ ఫిల్టర్స్ అండ్ ప్రాక్సీస్. మీరు చెప్పాను కదా ఇక్కడ ఏంటి, ప్యాకెట్ ఫిల్టర్స్ జరుగుతుంది, ప్రాక్సీలో సెక్యూరిటీ ఉంటుంది. అవి రెండింటిని కలిపితే మనకి ఏమొచ్చింది, స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ వచ్చింది. ఈ స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్లో మీరు చూడొచ్చు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది ఒక ప్యాకెట్ ఫిల్టర్ అండ్ ప్రాక్సీస్. కాబట్టి ఇక్కడ సెక్యూరిటీకి చాలా హై ప్రిఫరెన్స్ ఉంటుంది అండ్ అలాగే ఫాస్ట్గా కూడా ఉంటుంది అనమాట. చాలామంది మ్యాక్సిమం వాడటానికి చూస్తుంటారు అనమాట. నెక్స్ట్ పర్సనల్ ఫైర్ వాల్స్. ఈ పర్సనల్ ఫైర్ వాల్ కేటగిరీకి వచ్చేది ఏంట్రా బాబు అంటే, మీ సిస్టమ్ మీ విండోస్లో ఉండే యాంటీవైరస్లో కానీ లేకపోతే విండోస్ ఫైర్ వాల్ సిస్టమ్స్ కానీ ఇవే మీకు అనమాట పర్సనల్ ఫైర్ వాల్స్ కిందకు వస్తాయి. ప్యాకెట్ ఫిల్టర్స్ అండ్ ఐపీ ఇవన్నీ సాఫ్ట్వేర్స్ అనమాట. లైనెక్స్లో చూసుకుంటే స్టేట్ఫుల్ ఫైర్ వాల్స్ ఫర్ యూనిక్స్, లైనెక్స్ నెట్ ఫీల్డ్ అని చెప్పి ఐపీఎఫ్ అని చెప్పి ఇవన్నీ ఉంటాయి. అండ్ విండోస్ ఫైర్ వాల్స్ అండ్ అప్లికేషన్ కంట్రోల్ ఫైర్ వాల్స్, జోన్ అలారం అని చెప్పి అండ్ టైనీ పర్సనల్ ఫైర్ వాల్స్ అని చెప్పి, బ్లాక్ ఐసీఈ అని చెప్పి ఇవన్నీ ఏంటంటే మీకు సింపుల్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఫైర్ వాల్స్ అనమాట. ఇంకా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఫైర్ వాల్స్ అంతే. నెక్స్ట్ వచ్చి ఫైర్ వాల్ సమ్మరీ చెప్పేసాం ఒకసారి. ఫైర్ వాల్స్ కెన్ బీ ఏ ప్రైమరీ ఇంట్రూషన్ డిటెక్షన్ సెన్సార్. చెప్పాను కదా, ఫైర్ వాలే ఎప్పుడైనా ఒక హ్యాకర్ ఫస్ట్ ఓ నెట్వర్క్ని హ్యాక్ చేయాలంటే ఫస్ట్ తను ఫేస్ చేయాల్సింది ఏంటి, ఫైర్ వాల్. కాబట్టి ఇంట్రూజన్ డిటెక్షన్ ఫస్ట్ దాని నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైర్ వాల్ ప్రొవైడ్ ఏ మిక్స్ ఆఫ్ క్యాపబిలిటీస్ టు మీట్ రిక్వైర్మెంట్స్ అమాంగ్ ప్యాకెట్ ఫిల్టర్, స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్, అప్లికేషన్ గేట్వేస్. ఇవన్నీ చూసుకొని ప్యాకెట్స్, వాటి హెడర్స్ అండ్ స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ చేసి అప్లికేషన్ గేట్వే మొత్తం అన్ని చూసుకొని అయితే లోపలికైతే వదలాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హనీ పాట్స్. చాలామందికి ఫైర్ వాల్స్ అంటే ఒక బేసిక్, ఇప్పుడు నేను చెప్పాను కదా, చెప్పకముందే ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఆ పిక్చరే అలా ఉంటుంది అనమాట, ఒక గోడలాగా ఉంటుంది ఒక నెట్వర్క్ మధ్య. ఇది ఈజీగా బొమ్మ చూడంగానే మీకు అర్థమవుతుంది. మరి హనీ పాట్స్ ఏంటి, చాలామంది పెద్ద హనీ పాట్స్ గురించి పట్టించుకోరు, కానీ హనీ పాట్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. మేజర్గా మీరు కనుక మీ నెట్వర్క్ని సెక్యూర్ చేసుకుందాము అనుకుంటే మీరు ఫైర్ వాల్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ నెట్వర్క్ని సెక్యూర్ చేసుకుంటూనే ఎవరైతే హ్యాక్ చేస్తారో వాళ్ళని మీరు పట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు హనీ పాట్స్ మెయింటైన్ చేయాలి. ఒక రకంగా హనీ పాట్స్ అంటే దొంగలకు ఎలా అయితే ఎర వేస్తారో సేమ్, ఇప్పుడు ఎలకలకు ఎలా అయితే ఎర పెడతారో సేమ్ హనీ పాట్స్ కూడా హ్యాకర్స్కి ఎర లాంటిది అనమాట. చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. వాట్ ఈజ్ హనీ పాట్? హోస్ట్ని ట్రాప్ చేయడం కోసం ఈ హనీ పాట్స్ని వాడుతుంటారు. ఏంటి, రన్ రియల్ సర్వీసెస్ ఆన్ కంప్యూటర్స్. అండ్ ఇవేంటంటే ఈ హనీ పాట్స్ అనేవి ఒక రకమైన నెట్వర్క్ అనమాట. అంటే ఒరిజినల్ నెట్వర్క్ లాగే ఉంటాయి, కాకపోతే ఇవి కావాలనే కొంచెం వనరబుల్గా పెడతారనమాట కంపెనీస్ అనేవి. ఎందుకంటే హ్యాకర్స్ తొందరగా అట్రాక్ట్ అయ్యి ఆ నెట్వర్క్లో వస్తే వాళ్ళని పట్టుకోవడం కోసం, హ్యాకర్స్ని ఈజీగా పట్టుకోవడం కోసం వీళ్ళు ఇలా ట్రై చేస్తుంటారు. ఇప్పుడు ఎరబెట్టేది ఎందుకంటే వాళ్ళని సింపుల్గా పట్టుకోవడానికి కోసమే కదా, సేమ్ అలాగే అనమాట. నెట్వర్క్ ట్రాప్ అనేది పెడుతుంటారు. థింగ్స్ దే ఫౌండ్ వనరబిలిటీ ఆర్గనైజేషన్. ట్రాప్ పెట్టేది ఎందుకంటే దీంతో పాటుగా ఒక్కొక్క హ్యాకర్ వేరియస్ మెథడ్స్లో తను హ్యాకింగ్ చేస్తూ ఉంటాడు. ఇలా హనీ పాట్స్ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, కంపెనీకి కనుక ఒక కొత్త ప్రొసీజర్ తెలియకపోయినా ఒక హ్యాకర్ ఆ కొత్త ప్రొసీజర్లో హ్యాక్ చేసుకుంటూ వచ్చాడంటే ఆ ప్రొసీజర్ ఏంటో పట్టుకుంటారనమాట. ఓహో, ఇలా కూడా హ్యాక్ చేస్తారా, దీన్ని మనం ప్యాచ్ చేయాలి అని చెప్పి కంపెనీస్ ఇంకొంచెం సెక్యూర్ అయిపోతాయి. కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ని కూడా వీళ్ళు గెయిన్ చేసుకోవడం, అంటే వాళ్ళు ఏ పద్ధతిలో చేస్తున్నారో వీళ్ళు తెలుసుకోవడం కోసం కూడా హనీ పాట్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఏ డికాయ్ ఇఫ్ ద మెషిన్ బికమ్స్ హాట్ అండ్ అటాకర్స్ చేంజ్ ఐపీ అడ్రసెస్ నేమ్స్, పుట్ ద హనీ పాట్ డిఎన్ఎస్ మెయిల్ సర్వర్స్ మేక్ ది గ్రేట్ హనీ పాట్స్ ఆన్ దేర్ అన్యూజ్డ్ పాట్స్. ఒక రకంగా ఇప్పుడు ఎలాగైతే డిఎన్ఎస్ సర్వర్స్, వెబ్ సర్వర్స్, ఈ మెయిల్ సర్వర్స్ మెయింటైన్ చేసి ఒక నెట్వర్క్లా క్రియేట్ చేస్తారు, అలాగే హనీ పాట్ అనేది ఒక రకమైన వనరబిలిటీగా ఎర లాంటిది తయారు చేస్తాడు. ఒక నెట్వర్క్ని తయారు చేస్తాడు ఎర్రలాగా. ఆ నెట్వర్క్లో కూడా సేమ్ ఇప్పుడు మనం ఒరిజినల్ నెట్వర్క్లో ఎలా అయితే డిఎన్ఎస్ సర్వర్, మెయిల్, వెబ్ సర్వర్స్ ఉంటాయో సేమ్ అలాగే ఇంకొకటి హనీ పాట్ అంటారు కదా, దాంట్లో కూడా ఒక డిఎన్ఎస్ ఉంటుంది, మెయిల్ ఉంటుంది, వెబ్ సర్వర్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే జస్ట్ వాడే కావాలని చెప్పి వనరబుల్గా ఉన్నట్టు చేస్తాడు కావాలని. ఈ మొత్తాన్ని ఏమంటాడంటే హనీ పాట్ అంటాడు. హ్యాకర్ రాంగ్లోనే ఫస్ట్ ఏంటంటే కంప్యూటర్స్ ఇక్కడ అంటే వనరబుల్గా ఉంది, మనం ఈజీగా హ్యాక్ చేసేయచ్చు అని చెప్పి దీంట్లోకి ఎంటర్ అవుతాడు. తను ఏం చేస్తాడంటే వీటిలన్నిటిని హ్యాక్ చేసే పనిలో ఉంటాడు. కంపెనీ ఏం చేస్తుందంటే కంపెనీకి ముందే తెలుసు ఇది హనీ పాట్, తిని ఎంటర్ అయ్యాడంటే ఖచ్చితంగా తిని హ్యాకరే.
అండ్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నాడు అని మొత్తం ఏం చేస్తున్నాడు నెట్వర్క్లో అంటే ఇప్పుడు హ్యాకర్కి తెలియదు కదా అది హనీపాట్ అని చెప్పి, ఓన్లీ కంపెనీకి తెలుసు. కాబట్టి వీళ్ళు ఏంటంటే గమనిస్తూ ఉంటారు, ఓహో హ్యాకర్ ఇలా హ్యాక్ చేస్తాడా రియల్ నెట్వర్క్లో, ఒకవేళ వాళ్ళు రియల్ నెట్వర్క్లోకి వచ్చినా తను చేసేది అదే. కాబట్టి మొత్తం అన్ని చూస్తూ ఉంటారు. ఫైనల్గా ఈ లోపల హనీపాట్లో మొత్తం చేస్తూ ఉండగానే కంపెనీస్ ఏం చేస్తాయంటే లొకేషన్ ఫైండ్ చేయటం ఏదో ఒకటి తన సోర్స్ డెస్టినేషన్ ఐపీస్ ఫైండ్ చేసుకొని వాళ్ళని పట్టుకునే ప్రాసెస్లో పడతాయి అన్నమాట. వెన్ టు యూజ్ ద హనీపాట్స్ ఎప్పుడు యూజ్ చేయాలి చెప్పాను కదా. మీ కంపెనీ సెక్యూర్ ఉంది, మీరు ఇంకొంచెం సెక్యూరిటీ పెంచుకోవాలి, మ్యాక్సిమం హనీపాట్స్ పెట్టుకోవటం బెటర్ ఫ్రెండ్స్ నా పరంగా అయితే మటుకు. ఎందుకంటే మీ సెక్యూరిటీ కాకుండా మీరు హ్యాకర్స్ని కూడా పట్టుకోవచ్చు ఈజీగా. ద ఫైర్ వాల్ ప్రాపర్టీ కాన్ఫిగర్ స్టాప్స్ దిస్ అటాక్, దిట్స్ గుడ్, బట్ యూ కాంట్ లెర్న్ ఎనీథింగ్ అబౌట్ ది అటాక్స్ అండ్ టీసీపీ అండ్ దే మైట్ బి బ్యాడ్. నెక్స్ట్ వై హనీపాట్సే ఎందుకు చూసుకుంటే ఇక్కడ నేమ్ సర్వర్స్, మెయిల్ సర్వర్స్ అండ్ వెబ్ సర్వర్స్ డ్రా ద మోస్ట్ ఫైర్ ఆన్ ఇంటర్నెట్. ఇప్పుడు ఇంటర్నెట్లో వనరబిలిటీగా ఏవి దొరకాలి అంటే హ్యాకర్స్ మెయిన్గా హ్యాక్ చేసేవి ఏంటంటే ఇవే కదా. వాటి కోసం అలాంటి ఒక ఫేక్ క్రియేట్ చేసి ఉంచుతారనమాట. వాట్ ఇఫ్ దే హ్యాడ్ దేర్ నాన్ సర్వీస్ పోర్ట్స్ ఇన్స్ట్రుక్టెడ్ మానిటర్డ్, ఏమవుతుందో ఒకవేళ వాళ్ళు పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఇన్స్ట్రుమెంటెడ్ పోర్ట్స్ తను చేయకపోతే, అండ్ ద రిజల్ట్ కుడ్ బి ద స్లో డౌన్ ద పేస్ అటాక్, ఇంక్రీజ్ ద అరెస్ట్. ఇక్కడ చెప్పాను కదా ఆ హ్యాకర్ని పట్టుకొని అరెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. హనీపాట్ ఈజ్ ఏ అడ్వాన్స్ టెక్నిక్. ఇది కొంచెం అడ్వాన్స్ అనమాట. దీన్ని మెయింటైన్ చేయాలన్నా కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే కంపెనీస్ ఫైర్ వాల్సే అంత బాగా హ్యాండిల్ చేయలేవు. ఒక పెద్ద కంపెనీస్ అయితే మటుకు హనీపాట్స్ మెయింటైన్ చేయగలవు. హనీపాట్స్ మెయింటైన్ చేయడం కూడా ఒక రకంగా మళ్ళీ ఒక ఖర్చులాగే ఉంటుంది అనమాట. కంపెనీస్ ఏం చేస్తాయంటే అది ఎందుకులే అని పెద్ద పట్టించుకోరు, మనం ఏం చేయలేము దానికి. డూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఫస్ట్ డూ బిఫోర్ ఇట్. అండ్ బెస్ట్ వే టు క్యాప్చర్ న్యూ ఫార్మ్ ఆఫ్ అనాలిసిస్ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ అటాక్ యూజింగ్ హనీపాట్స్ ఇఫ్ దే బ్రేక్ ద కంట్రోల్. ఒకవేళ కనుక హ్యాకర్ మంచి ఇదైతే మటుకు తను హనీపాట్ను కూడా ఈజీగా కనిపెట్టి హనీపాట్లో నుంచి మీ ఒరిజినల్ నెట్వర్క్లో కూడా రాగలడు అనమాట. అది కూడా ఒకసారి అయితే జాగ్రత్త పడాలి మీరు. నెక్స్ట్ వచ్చేసరికి హనీపాట్ ప్రోడక్ట్స్ ఏంటి. ఇప్పుడు చెప్పాను కదా హనీపాట్స్ అని చెప్పి, ఇలా ఎలా అయితే ఫైర్ వాల్స్లో మనకి ఉంటాయో విండోస్ ఫైర్ వాల్ అని చెప్పి, అలా హనీపాట్స్లో కొన్ని ఉంటాయి అనమాట. అవి ఏంటంటే టీకే టూల్స్ అని చెప్పి, డెకాయ్ సర్వర్, హనీనెట్, హనీయోడ్ అని చెప్పి ఇలా ఉంటాయి. ఇవన్నీ కంపెనీస్ వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ బైపాసింగ్ ఫైర్ వాల్స్ అండ్ టూల్స్. ఖచ్చితంగా ఇది కూడా మీరు తెలుసుకోవాల్సిన కాన్సెప్టే, ఎందుకంటే ఫైర్ వాల్ని బైపాస్ చేస్తేనే హ్యాకర్ తన కావాల్సిన పని చేసుకోగలడు. కాబట్టి మీరు కూడా బైపాసింగ్ ఎలా చేస్తాడు తనని తెలుసుకోవాలి. పీర్ టు పీర్ ఫైల్ షేరింగ్ చేస్తాడు అంటే మీ నెట్వర్క్లో నుంచి కంపెనీ నెట్వర్క్లో నుంచి ఇక్కడ ఫైర్ వాల్ ఉంది, ఇది ఫైర్ వాల్ అనుకోండి. ఒక ప్యాకెట్ని పంపాలంటే సేమ్ ఇప్పుడు దీంట్లో ఒక వనరబిలిటీని కనుక్కుంటాడు. ఈ ఫైర్ వాల్లో ఒక చిన్న హోల్ అనుకోండి, దీంట్లో నుంచి తను పీర్ టు పీర్ కమ్యూనికేషన్ ఏ కమ్యూనికేషన్ చేయాలన్నా ఈ పోర్ట్లో నుంచి తను చేసుకుంటాడు అనమాట. ఈ పోర్ట్ ఇంకా తన కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇంట్రడ్యూసెస్ సెక్యూరిటీ వీక్నెస్ ఉంటుంది. హోల్ ఇన్ ఏ ఫైర్ వాల్ చెప్పాను కదా. ఫైర్ వాల్లో హోల్ అంటే మీరు అలా అనుకోమాకండి, అంటే ఒక రకంగా పోర్ట్ అనేది అంటే టర్మినాలజీ ప్రకారం చెప్తున్నాను. హోల్ అంటే ఒక రకంగా ఒక బొక్క ఉందని అనుకోండి సింపుల్గా. యూజర్స్ గివ్ అవే నెట్వర్క్ ఇన్ఫర్మేషన్. ఇంకేముంది, యూజర్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మోడెమ్స్ కూడా మనం ఒక రకంగా ఫైర్ వాల్స్ ఫెయిల్ అవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ కాలేజ్కి మీరు ఏదో ప్రాజెక్ట్ చేద్దామని వెళ్ళారు, మీ కాలేజ్ వాళ్ళు వైఫై ఇచ్చారు, అది చాలా స్లోగా ఉందని చెప్పి మీరేం చేస్తారు, మొబైల్ హాట్స్పాట్ వేసుకొని ఆ నెట్ వాడతారు. అదేంటంటే మీకు ఐఎస్పి వాళ్ళు ఇచ్చే ఇంటర్నెట్ కదా, ఐఎస్పి వాళ్ళు ఇచ్చేది. కాబట్టి ఈ ఐఎస్పి వాడుతున్నారు కాబట్టి మీకు సపరేట్ అయిన నెట్ వస్తుంటుంది. హ్యాకర్స్ ఈజీగా హ్యాక్ చేసేసేయచ్చు. అదే మీ కాలేజ్ కానీ మీ స్కూల్కి కానీ అది కొంచెం సెక్యూర్ వాళ్ళు చేసుకోవాలనుకుంటే మటుకు వాళ్ళు ఏం చేస్తారంటే దీనికో ఫైర్ వాల్ సెట్ చేసుకున్నారు అనుకోండి, మీరు వైఫై కానీ వాడుకుంటున్నారంటే ఇక్కడ ఫైర్ వాల్ ఉంటుంది కాబట్టి సెక్యూర్గా ఉంటుంది. మీరు స్లోగా ఉందిరా బాబు అని చెప్పి మీరు కనుక వేరే నెట్వర్క్కి అంటే మోడెమ్స్ పెట్టుకొని చేసుకుంటే మటుకు హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఫైర్ వాల్ బ్రేక్ చేసుకోవచ్చు. మోడెమ్స్ కూడా అయితే ఒక మెథడ్ అనమాట. అంటే మోడెమ్స్ ఇప్పుడు కంపెనీస్లో అయితే
చెప్తారు వాళ్ళు, మీరు కంపెనీ నెట్వర్క్నే వాడండి, మీ మోడెమ్స్ అంటే జియో ఫై ఇవి ఉంటాయి కదా చిన్న చిన్న జియో ఫై అని చెప్పి అలాంటివి పెట్టుకొని మీరు కనెక్ట్ అవ్వమాకండి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ముందుగానే కంపెనీలో ఫైర్ వాల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తారు, దానికి ట్రాఫిక్ తెలుసు, ఏ ట్రాఫిక్ని అలౌ చేయాలి, ఏ ట్రాఫిక్స్ని స్టాప్ చేయాలని. ఇప్పుడు ఈ ఐఎస్పీ అనుకోండి, వీళ్ళు ఫైర్ వాల్స్ ఏం మెయింటైన్ చేయరు కాబట్టి డైరెక్ట్ వస్తూ ఉంటుంది, పీర్ టు పీర్ జరిగిపోతూ ఉంటుంది అనమాట, ఇన్ అండ్ అవుట్. కాబట్టి అదొక డ్రాబ్యాక్ అయితే ఉంటుంది మోడెమ్స్ వాడడం వల్ల. మీకు బైపాసింగ్ చేయొచ్చు అనమాట ఫైర్ వాల్స్ని. అంతే ఫ్రెండ్స్, వీడియోకి అయితే మాత్రం వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. బేసిక్గా ఫైర్ వాల్స్ అంటే ఇంత టాపిక్ చెప్పాల్సిన అవసరం లేదు, కాకపోతే ఇన్ డీటెయిల్ చెప్పుకుంటున్నాం కాబట్టి మనం అన్ని కాన్సెప్ట్స్ మీకు అర్థమవుతుంది క్లియర్గా అని చెప్పాను. మేజర్గా హనీ పాట్స్ గురించి మేజర్గా ఎవరు చెప్పరు, నేను ఈ వీడియోలో కవర్ చేశాను హనీ పాట్స్ గురించి, ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్టే నెట్వర్కింగ్లో అయితే. కాబట్టి హనీ పాట్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. అంతే ఫ్రెండ్స్, వీడియోకి అయితే మాత్రం వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ అలాగే మీకు కనుక వీడియో పీపీటీస్ కావాలంటే మన ఛానల్ వెబ్సైట్లో అయితే ఉంటాయి, మీరు కావాలంటే వెళ్ళి చూడండి, మీకు పీపీటీస్ అక్కడైతే దొరుకుతాయి. అండ్ అలాగే మన ఛానల్ వెబ్సైట్ని కూడా అయితే విజిట్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే మన ఛానల్ వీడియోస్ని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మ్యాక్సిమం మీరు ట్యుటోరియల్స్ ఫాలో అవుతూ ఉంటే నాకు తెలిసి హార్డ్ ఇంకో 3 to 4 వీడియోస్ అయితే మన ట్యుటోరియల్స్ అయితే కంప్లీట్ కాబోతున్నాయి. ఇంకా మీరు ఫుల్ ఎండ్గా నెట్వర్కింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నట్టే అనమాట. నెక్స్ట్ ఫర్దర్గా నేను ట్యూటోరియల్స్ ప్లాన్ చేస్తే నేను అప్పుడు చెప్తాను. ప్రజెంట్ అయితే నెట్వర్కింగ్లో మనం ఇవాళ కవర్ చేసిన కాన్సెప్ట్ వచ్చేసరికి ఫైర్ వాల్స్ అండ్ హనీ పాట్స్ అనమాట. అంతే ఫ్రెండ్స్, ఇంకా వీడియోకి అయితే దిస్ ఓకే సైనింగ్ ఆఫ్, బై బై నౌ.